రాష్ట్రంలో చికెన్ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్తో హాస్పిటల్స్కు వస్తున్నారు. జ్వరంతో మొదలై దద్దురులు ఏర్పడి నీటి బుడగలుగా మారుతూ ఉంటాయి. విపరీతమైన దురద ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వారం నుంచి 10 రోజుల్లో తగ్గిపోతుందంటున్నారు డాక్టర్లు. అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో మాత్రం ఒక్కోసారి కీలక అవయవాల మీద ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అమ్మవారుగా పిలిచే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. నిమ్స్, నీలోఫర్, గాంధీ హాస్పిటల్స్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీలకు కేసులు పెరుగుతున్నాయి. గాలి ద్వారా తుంపర్లు చేరి వ్యాధి సోకుతుందంటున్నారు డాక్టర్లు. ఎండాకాలంలోనే ఈ కేసులు ఎక్కువగా వస్తుంటాయని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మొదట జ్వరంతో మొదలై అది తీవ్రంగా మారి ఎర్రని దద్దుర్లు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి నీటి బుడగల్లా మారిపోతాయన్నారు డాక్టర్లు. సో ఒక జ్వరం వచ్చిన 24 నుంచి 48 గంటల తర్వాత ఒక ఛాతీ మీద ఎర్రటి మచ్చల్లా మొదలై అది తల మీద శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతాయి. సో ఈ ర్యాష్ ఏదైతే ఉందో ఇనిషియల్గా ఎర్రగా ఉన్నా తర్వాత నీటి బుడగల్లా అవుతాయి. లోపల నీరు చేరి నీటి బుడగల్లా అవుతాయి. సో ఆ నీటి బుడగల్లో ఉన్న లిక్విడ్ నుంచి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం వస్తుంది. కానీ పెద్దవారిలో, గర్భిణీ స్త్రీలలో, ఇంకా ఏదైనా కీమోథెరపీ అట్లా ఏదైనా దానికి ఇమ్యూనో కాంప్రమైజ్ చేస్తున్న వాళ్ళలో కూడా, హెచ్ఐవి పేషెంట్స్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వరిసెల్లా వైరస్తో వ్యాపించే ఈ చికెన్ పాక్స్ వస్తే మొదటి 24 గంటల్లో హాస్పిటల్కు వెళ్తే డాక్టర్లు ఇచ్చే మందులు పనిచేస్తాయి. ఆ గడువు దాటితే చికెన్ పాక్స్ తగ్గడానికి వారం నుంచి 10 రోజులు పడుతుందంటున్నారు డాక్టర్లు. విపరీతమైన దురదతో చర్మ సమస్యలు ఏర్పడతాయన్నారు. అయితే 5 రోజుల తర్వాత క్రమంగా ఈ చికెన్ పాక్స్ తగ్గుతుందన్నారు. చిన్నపిల్లల్లో ఎక్కువగా చికెన్ పాక్స్ వస్తుందని, వ్యాక్సిన్ తీసుకోని పెద్దలకు, వృద్ధులకు కూడా వస్తాయంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఏంటంటే ఇది ఫస్ట్ 24 గంటల లోపు డాక్టర్ దగ్గరికి వస్తే దీనికి కొన్ని టాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఎఫెక్టివ్. 24 గంటలు దాటిన తర్వాత అంటే అసైక్లోవిర్ లాంటి కొన్ని మందులు 24 గంటల లోపల తీసుకొస్తే ఎక్కువ పనిచేస్తాయి. సో దాటిన తర్వాత ఏది వైరల్ వ్యాధిలా చాలా మటుకు మందిలో రోగనిరోధక శక్తి బాగుంటే తగ్గిపోతుంది. లేదు సరిగ్గా లేని వారిలో ఇది కొంతమందిలో నిమోనియాలా కావచ్చు, మెదడు మెనింజైటిస్ ఆర్ ఎన్సెఫలైటిస్ అవ్వచ్చు, ఆర్ లివర్, ఊపిరితిత్తులు అండ్ మెదడు 3 ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో చికెన్ పాక్స్ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కిడ్నీ, లంగ్స్ వంటి ఆర్గాన్స్ పైన ప్రభావం ఉంటుందన్నారు డాక్టర్లు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. ఈ చికెన్ పాక్స్ లాంటిది రాకుండా వారిసెల్లా వ్యాక్సిన్ అని అవైలబుల్ ఉంది. 10 సంవత్సరాల నుంచి ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. ఇది చిన్నతనంలోనే ఇస్తారు. ఒకటి 15 నెలలో, ఒకటి 4 నుంచి 5 సంవత్సరాల్లోపు 2 డోసులు ఉంటాయి. ఒకవేళ ఇవి తీసుకొని వారు ఉంటే, పెద్దతనంలో తీసుకొని వారు ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి పెద్దవారిలో అంటే, చిన్నప్పుడు ఇది రాలేదు, చిన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ రాదు. అలా తీసుకొని వారు మళ్ళీ అది వ్యాధి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది. సో వ్యాధి రాని వాళ్ళు ఉండుంటే వాళ్ళు పెద్దతనంలో 8 వారాల గ్యాప్లో 2 డోసులు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి ఇది సోకకుండా ఉంటుంది. అది కాకుండా ఒకవేళ వచ్చినట్టయితే అనుమానం ఉంటే, ఇట్లా నీటి బుడగల్లా వచ్చి దురద ఉండి చర్మం మీద, ఫేస్ మీద వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ కూడా దానికి అవైలబుల్ ఉంది. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు తగినంత నీళ్లు తీసుకోవడం, ఆహార నియమాలు పాటించడం లాంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు.